ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వార్త. సాక్షి పేపర్ చూద్దాం. మంచం పట్టిన రాష్ట్రం, ఫీవర్ వైరల్, ప్రతి ఇంట జ్వరాలు, డెంగ్యూ, మలేరియా బాధితులు, అస్తవ్యస్త పారిశుద్ధ్యంతో సీజనల్ వ్యాధుల విజృంభణ. వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసిన సర్కారు, ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యం, ఫీవర్ చర్యలు పట్టవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వస్తువుల కరువు. ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ జేబులు గుల్ల చేసుకున్న బాధితులు. అధికారిక లెక్కల ప్రకారమే గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు. వైద్య, మున్సిపల్, పంచాయతీల శాఖల మధ్య లోపించిన సమన్వయం. డెంగ్యూ గంటికలు మోగుతున్నాయట. శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ మృతి. రాష్ట్రం జ్వరంతోనూ మంచం పట్టిందట. ఇక దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చర్చించాల్సింది దీనిపైన. ఎవరితోని? అధికారులతోని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి, మున్సిపల్ శాఖ వాళ్ళతో చర్చించి, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. ఎందుకంటే వర్షాలు తీవ్రంగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానివల్ల దోమలు పెరిగినాయి, పారిశుద్ధ్య కార్యక్రమం సరిగా లేదు, డెంగ్యూ, మలేరియా తీవ్రంగా వస్తున్నాయంటే. డెంగ్యూ మరీ డేంజర్. ప్లేట్లెట్స్ డౌన్ కావడం, దానివల్ల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగు పెట్టడం, ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళ ఇల్లు గుల్ల చేస్తున్నాయి. దీనిపైన మీరు చర్చ పెట్టండి ముఖ్యమంత్రి గారు. ఏదేదో మీరు రాజకీయ చర్చలు రోజుండే రాజకీయం. మీరు రాజకీయాలు చేస్తారు కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు కేవలం రాజకీయాల కోసమే మాట్లాడొద్దు, ప్రజల కోసం మాట్లాడండి. మీ రాజకీయాలు ప్రజల కోసం చేయండి. ఈరోజు రాష్ట్రం లిటరల్గా మంచం పట్టింది, వాస్తవం ఇది. ఈ మంచం పట్టిన రాష్ట్రం గురించి, జ్వరాల గురించి మాట్లాడలే. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది కాదు ప్రజలు కోరుకునేది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పార్టీలు మాట్లాడాలి తప్ప మీ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల గురించి మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. ఇది రోజు ఉన్నది. కాబట్టి మొత్తానికి డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగినాయట. శ్రీకాకుళంలో అయితే ఒక మహిళ కూడా మృతి చెందిన తర్వాత, జ్వరంతో ఉన్న తన కుమారుని పట్టుకొని బాటిల్తో వైద్యుల కోసం వేచి చూస్తున్న ఓ మహిళ పేరు లక్ష్మీదేవి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ములిగిరిపల్లికి చెందిన నిరుపేద కూలి. తన కుమారుడు ప్రవీణ్ కుమార్ 4 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడటంతో ఉరవకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది. అక్కడ వైద్యులు టైఫాయిడ్గా నిర్ధారించారు. వేలల్లో డబ్బులు ఖర్చు కావడంతో విధి లేక సోమవారం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. సెలైన్ బాటిల్ ఆమె చేతిలో పట్టుకొని ఎక్కించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.